వెల్కమ్ టు HR9 న్యూస్. సత్యసాయి జిల్లా మడకశిరలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులకు ఘన స్వాగతం పలికిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండెమల తిప్పేస్వామి వెంకటేశ్వర జూనియర్ కళాశాలకు విచ్చేసి నేటి సమాజంలో డబ్బు పొలం ఉండటం ఆస్తి కాదు, నిజమైన ఆస్తి చదువు అని విద్యార్థులకు తెలియజేస్తూ విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు, గురువులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేస్తూ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమానాలు అందిస్తూ విద్యార్థులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ మధుసూదన్, ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి, ఏవో రాజశేఖర్ రెడ్డి మరియు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షులు ఈ కళాశాల కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి గారికి, మధు గారికి, ముఖ్య అతిథులు సోదరులు వకీలిక కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణ్ గారికి, రోళ్ళ సింగిల్ విండో అధ్యక్షులు దాసిరెడ్డి గారికి, రామకృష్ణ గారికి, కన్వీనర్ నాగరాజు గారికి, కన్నా గారికి, నారాయణ రెడ్డి గారికి, వేదికలకు వచ్చిన పెద్దలకు, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సు. ఎమ్మెల్యే గారు రాలేకుండా పోయినారు. మేము కూడా ఈరోజు అవకాశం లేదు, రేపు లేదు, మర్నాడే మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురానికి వస్తున్నారు. కార్యక్రమం సూపర్ 6 సూపర్ హిట్. ఏం చెప్పండి? దాంట్లో తల్లికి వందనం ఒక భాగం వచ్చిందా లేదా? మీకు తల్లికి వందనం మధ్యలో రాలేదా? ఫస్ట్ ఇయర్ రాలేదమ్మా? ఆన్లైన్ చేయించినారమ్మా. సో త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఈ నెలలోనే, సెప్టెంబర్ లాస్ట్లోనే మీకు కూడా 13,000 రూపాయలు వస్తుంది. ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ చదివేటువంటి వాళ్ళకు మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే విద్యార్థులందరికీ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తల్లికి వందన కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినమాట. నిజమా కాదా? దాని ప్రకారం వచ్చిందా లేదా? కానీ ఫస్ట్ ఇయర్స్కి ఇంకో 10 మందికి రావాలా, వస్తుంది. అడ్మిషన్స్ లేట్ కావడంతో ఫస్ట్ ఇయర్స్కి ప్రతి కాలేజీలో ప్రాబ్లం ఉంది, తప్పకుండా వస్తుంది. ఆ విధంగా 10,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరమే 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారు దక్కుతుంది. భారతదేశంలో మేము పక్కన కర్ణాటక విచారించండి, ఇచ్చినారు కర్ణాటకలో ఎక్కడన్నా? భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఎక్కడ కూడా ఇవ్వలేదన్నమాట. కేవలం ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్కుతుంది. ఆ ఆస్తిని, సంపదను సృష్టించేటువంటి శక్తి మన నారాయణ రెడ్డి, మధు తీసుకున్నారు. మేము మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున అభినందిస్తున్నా, కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. పిల్లవాళ్ళు బాగా చదవాలా. బాగా చదివితే ఎంత ఉన్నత స్థానానికి అనుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? మైక్రోసాఫ్ట్ CEO ఎవర్రా? మైక్రోసాఫ్ట్ CEO నాదేళ్ళమ్మా, మీకేం తెలీదమ్మా? నాదేళ్ల సత్య, మన అనంతపురం జిల్లా వాడే నాదేళ్ల సత్య. ఎంత జీతం ఉంది? ఎంత జీతం? 1000 కోట్ల సంవత్సరానికి. ఎంత వ్యాపారం చేస్తే, ఎంత సేద్యం చేస్తే అంత డబ్బులు వస్తుంది. మన జిల్లా వాడే గూగుల్ CEO సుందర్ పిచ్చై. ఎంత జీతం? ఆయనకు 1000 కోట్లు అయింది ఈ మధ్యలో, సుందర్ పిచ్చై కూడా. ఈరోజు పేపర్లో చూస్తే మన జిల్లా వాసే అమెరికాలో ఒక అబ్బాయి సెలెక్ట్ అయినాడు. సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు. ఎంత?
సంవత్సరానికి 5 కోట్లు. ఈరోజు పేపర్ సాయి నికేతన్ అనేటువంటి గుంతకల్ 5 కోట్ల రూపాయలు. అంటే దయచేసి మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే విద్య ద్వారా ఎంత అభివృద్ధి అవుతాం అనేది. చక్కటి కాలేజ్ దొరికింది, మరి సుశిక్షితమైనటువంటి లెక్చరర్స్ ఉన్నారు, క్రమశిక్షణగా పాఠాలు చెప్తారు. దాన్ని చూసేటువంటి యజమానం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మధు కానీ మన నారాయణ రెడ్డి కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇంక చేయాల్సింది మీరు కష్టపడి చదవడం, క్రమశిక్షణ, చిత్తశుద్ధి, అంకిత భావం. ఈ లక్షణాలు ఎవరికి ఉంటుందో వాళ్ళు తప్పకుండా అభివృద్ధి అవుతారు అనమాట. ఇప్పుడు మనం ఉండే ఏం చదువుతాం, వీళ్ళంతా చదువులు అయిపోయింది అనమాట. రంగేగౌడ కూడా చేర్చవచ్చు, ఇంకా పిల్లడు ఉన్నటువంటి కాలేజ్ చేర్చవచ్చు. కానీ మీ చదివేంటి వయసు ఇప్పుడు మీది, బాగా చదవాల. తల్లిదండ్రులు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మన నియోజకవర్గంలో దాదాపు 50,000 మంది ఈరోజు బెంగళూరు పోయినారు కడపాత్ర కోసం. మీ తల్లిదండ్రులు చాలా మంది పోయినారు కదమ్మా, బెంగళూరు పోయినారు లేదా? పోయినారు. కారణం సరైనటువంటి వర్షాలు లేక, పంటల పండుగ, వ్యవసాయంలో నష్టమయ్యి 40-50,000 మంది ఈరోజు బెంగళూరులో ఉన్నారు. కానీ అక్కడ పైన కూడా మా బిడ్డలు బాగా చదవాలని చదివిస్తున్నారు ఈరోజు. దానికి మీరు కావాల్సింది క్రమశిక్షణ చాలా ముఖ్యము. మరి ఉపాధ్యాయుల పట్ల, ప్రిన్సిపాల్ పట్ల, యజమాన్యం పట్ల ఒబీడియన్సీ చాలా ముఖ్యము. ఎదుటి మనిషిని గౌరవిస్తే నా గౌరవం పెరుగుతుంది, ఎదుటి మనిషిని అగౌరవపరిస్తే నా గౌరవం కూడా తగ్గుతుంది అనమాట. పెద్దవాళ్ళని గౌరవించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి, కళాశాల యజమానిని గౌరవించాలి. అప్పుడు మీ గౌరవము, సంస్కృతి పెరుగుతుంది అనమాట. ఆ విధంగా మడక్సిరాలో వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ రావడం నిజంగా ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను అనమాట. లేకపోతే మీరు ఎక్కడో అనంతపురంకో, తిరుపతికో, గోరెట్లో, మరి గుంటూరు పోవాల్సినటువంటి అవకాశం. సో దయచేసి మీరందరూ కూడా బాగా కష్టపడి చదవండి. మొన్ననే గుడిబండ ఎంజేపీ జూనియర్ కాలేజ్లో ఒక అమ్మాయి అవుట్ ఆఫ్ 1986 మార్క్స్ తీసుకొచ్చింది అనమాట. ఎంత? 1000 మార్కులకు ఎగ్జామ్ చేస్తే ఇంటర్మీడియట్ 986 మార్కులు తీసుకొచ్చింది గుడిబండ ఎంజేపీ రెసిడెన్షియల్ కాలేజ్లో. మీకు కూడా ఆ విధంగా ఛాలెంజ్ తీసుకోవాలి, కష్టపడి చదవాలి, ఇష్టపడి చదవాలి. ఈ వయసులో చదవడంతో ఏమీ అభ్యాసం ఉండరాదు. ఫోన్లు చూసే కొద్దిగా తగ్గించండి. ఫోన్లో 2 రకాలు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ ఫోన్ ఇదనేది ఫస్ట్ తగ్గించుకోండి. మీకోసమే కేవలం ఒక 7-8 సంవత్సరాలు చదివితే మీరు జీవితంలో ఎక్కడికో పోతారు మీరు.